హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అనిల్ ఉర్మల ఛానల్కి స్వాగతం. చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను చెప్పిన ప్రాసెస్ కింద చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. రెసిపీ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. బాండి పెట్టుకొని అందులోనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటిపట్లాడిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మంచిగా తీసుకొని పొట్టు తీసుకొని దంచుకుని వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయను వేసాను నేను. మీరు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ సైజు వేసుకోండి ఆనియన్. ఇందులోనే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత పసుపు వేసుకొని పసుపు కూడా మొత్తం అంతా కలిసేలాగా కలపాలి. ఒక్కసారి ఈ మొత్తం అంతా వేగేలాగా ఒక్కసారి కలుపుకుందాము. చూడండి, వేగిపోయాయి. ఈ విధంగా వేగాలి. నేను మీడియం సైజ్ టమాటాలను 3 కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని టమాటాలని మగ్గించుకుందాము. ఒక 2 మినిట్స్ వరకు ఇట్లా ఉంచి 2 మినిట్స్ తర్వాత తీసేసి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. చూడండి, ఇలా ఉండాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అదే మా టమాటా మంచిగా అట్లా క్రష్ చేసి చేయండి. మంచిగా మెదుపుకోండి. ఇందులోనే మనం ఫస్టే చిక్కుడుకాయ మంచిగా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయ ఇది. దీన్ని ఇందులో వేసుకొని ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా, ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా మొత్తం అంతా కలిసేలాగా మనం వేసిన పోపు ఏదైతే ఉందో అదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కింది నుండి మొత్తం పైకి ఇట్లా మొత్తం కలుపుతూ ఉంటే మొత్తం అంతా చక్కగా కలిసిపోతుంది. నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. తర్వాత అట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇందులోనే టేస్ట్ తగ్గినట్టు కారం వేసుకొని నేను 2.5 స్పూన్ వేస్తున్నాను. మీరు ఎక్కువ తింటే స్పైసీ ఎక్కువ వేసుకొని, తక్కువ తింటే ఇంకొంచెం తగ్గించి వేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలా మొత్తం కలపాలి. చూడండి, ఇలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దాము సిమ్లో పెట్టి. 2 మినిట్స్ తర్వాత తీసి మరొకసారి కలపాలి. కలుపుకొని గుప్పెడు కొత్తిమీర ఆకు, గుప్పెడు మెంతాకు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ ఎంతో టేస్టీగా మంచిగా సర్వ్ చేసుకొని ఎలా ఉందో రైస్కి కానీ, రోటీకి కానీ, పూరికి కానీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా అనిల్ ఊర్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన మేము చేసిన నోటిఫికేషన్స్ మీ ద్వారా తొందరగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక్కసారి లైక్ చేయండి. మీ ద్వారా మాకు 10 మందికి ఇంకో వీడియో వెళ్తుంది. చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.